సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పులావ్. 3 గిన్నెల కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పాలు తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి హీట్ అయిన తర్వాత హోల్ మసాలాలు వేసి ఫ్రై చేయాలి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసి ఫ్రై చేసి తర్వాత గ్రీన్ చిల్లీ, ఆనియన్, బంగాళదుంప, క్యారెట్, బీన్స్ వేసి ఫ్రై చేయాలి. ఈ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేసి నానబెట్టిన రైస్ వేసి ఒక 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ పాలు పోసి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 3 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి సింపుల్ అండ్ ఈజీ పలావ్.